ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మీ కనికరమును దయను మీరు మాపై ఉంచి ఇది నా సాయంకాల వేళలో నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ దర్శిస్తున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ రాకడలో నేను ఎదుర్కొనే ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దయను కనికరమును మాపై ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే ఆశీర్వాదము చేత మనలందరినీ నింపి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ప్రభు యొక్క కృప కనికరములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. చూడండి అన్న, 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలోకి వచ్చేసాం. మనందరం కూడా 6వ అధ్యాయము చాలా శ్రేష్టమైన సంగతులను గురించి మాట్లాడుతూ ఉంది. ఇందులో మొత్తం 5 భాగాలు ఉన్నట్టుగా మనం దేవుని దగ్గర నేర్చుకున్నాము. ఈ మొదటి భాగము 1 నుండి మొదటి 2 వచనాలు మొదటి భాగము, 3 నుంచి 10 వచనాల వరకు రెండవ భాగం. మనందరం ఇప్పుడు రెండవ భాగాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. రెండవ భాగంలో 3వ వచనం నుండి 5 వచనాల్లో, అంటే 3 వచనాల్లో మనందరం అబద్ధ బోధకులను లేక దుర్బోధకులను మనం గుర్తుపట్టడానికి 10 లక్షణాలను మనం చూసి గుర్తుపట్టవచ్చు అనేటువంటి విషయాలు మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ఈ రోజుల్లో దుర్బోధకులను, అబద్ధ బోధకులను, అబద్ధ క్రీస్తులను మనందరం గుర్తుపట్టకపోతే ప్రభు రాకడలో మనందరం ఎత్తబడడం అనేది జరగదు. కనుక మనందరం కూడా ఖచ్చితంగా మహిమగల ప్రభు రాకడికి సిద్ధపడాలంటే మన విరోధుల యొక్క బోధలన్నిటినీ, క్రీస్తు విరోధి యొక్క జాడలన్నిటినీ కూడా వాక్యం అనే అర్థంలో దేవుడు బట్టబయలు చేస్తా ఉన్నాడు. మన ఆత్మను రక్షించుకోవడానికి వాక్యము ద్వారా, ఆత్మశక్తి ద్వారా మనలను కాపాడుకోవడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలా మంది గ్రహించవలసింది ఏంటంటే, మనందరికీ దేవుని వాక్యం అర్థం కాకుండా మనం చేసే ప్రార్థనలు, ఆరాధనలు, విజ్ఞాపనలు ఏవి కూడా దేవుని యొద్దకు చేరవు. ఎప్పుడు వాక్యం అర్థం చేసుకోవాలి, అది గ్రహించుకోవాలి, దాని ప్రకారంగా మన ఆత్మను సిద్ధపరచుకోవాలి, అప్పగించుకోవాలి. వాక్యం ఒకటి చెప్తే నీ మనసు మరొక దిక్కు నడిపించటం అంటే నీ మనసును ఒక దుష్టుడి చేత దోచుకొనబడ్డావు అని అర్థం. దేవుని వాక్యము ద్వారా మాత్రమే దేవుడు తన సంకల్పమంతా కూడా తన పిల్లలతో దర్శించి మాట్లాడగలుగుతాడు. మరలా చెప్తున్నాను చూడండి, దేవుని సంకల్పం అంతా కూడా మన పట్ల దేవుడు తన వాక్కును పంపి మాట్లాడతాడు. ఇది దేవుని యొక్క సంకల్పం అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి మించింది ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా దుర్బోధ. మరొక విషయం ఏంటంటే, అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త ఒక్కటే
ఈ భూమండలం మీద దేవాది దేవుడు అంగీకరించాడు. ఈ వాక్యం పేరు చెప్పి పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా కూడా వాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. కనుక మన హృదయంలో దేవుని వాక్యములో ఉన్న సంగతులు గుర్తు పెట్టుకొని గ్రహించుకోవాలి, అంటే ధ్యానించాలి. ఇక్కడ చూడండి, మనం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మరి 3 వచనాల నుంచి 5 వచనాల్లో 10 సంగతులు అబద్ధ బోధకులను గుర్తుపట్టడానికి దేవుడు రాయించాడంటే నువ్వు చదివితే అర్థమైందండి. నీకు ఒక మాస్టర్ ఉండాలి, నీకు ఒక పరిశుద్ధుడు నాయకుడు ఉండి నీకు వివరంగా చెబితే అర్థమవుద్ది. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే చచ్చిన తర్వాత నరకంలో ఉండడం తప్ప ఏమీ ఉండదు. ఈ రోజుల్లో ఎక్కువగా భ్రమపరచు ఆత్మలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. సంఘాల్లో దేవుని ప్రజల మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ఈరోజు భ్రమపరచబడకుండా నిన్ను ఆపగలిగింది దేవుని యొక్క వాక్యము, ఆత్మ యొక్క అభిషేకము, కృపా వరములు. ఇవన్నీ కూడా మనం ఎక్కడా మోసపోకుండా కాపాడే శక్తి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, 3వ వచనంలో మనందరం కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ మాట ఒకసారి 3వ వచనం చదువునానా. ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హిత వాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. చూడండి, ఈ ఒక్క వచనంలో మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా అంగీకరించరు. రెండవది, దైవ భక్తి అంటే పవిత్రత లేకపోతే పరిశుద్ధ జీవితాన్ని వాళ్ళు ఒప్పుకోరు. మూడవది, భిన్నమైన బోధలు చేస్తారు. 3 విషయాలు నిన్నటి సెక్షన్లో, అంతకుముందు సెక్షన్లో మనం బుధవారం బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటా వచ్చాం. ఈరోజు అంటే నేను మరలా వెనక్కి వెళ్ళట్లేదు. ఈరోజు 4వ వచనంలో ఎన్ని సంగతులు ఉన్నాయో మనందరం చూసి నేర్చుకుందాం. ఇప్పుడు 4వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సమయం చాలా విలువైంది. గ్రహించుకోకపోతే దుష్టుడు వచ్చి విత్తబడిన వాక్యమును ఎత్తుకెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఉండండి. మరలా చదువుకుందాం. 4వ వచనాన్ని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు చూడండి, ఒకటి, వాడేమి ఎరగడు తర్కములను గూర్చియు. ఇప్పుడు రెండవది, వాడేం చేస్తాడంటే ఐదవది ఏం చేస్తాడంటే తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు ప్రయాసపడుచు. ఇప్పుడు చూడండి, వ్యర్థంగా ప్రయాసపడతాడు. దేని కొరకు? కలహములు, తర్కములు, వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు. ఇది రెండవది. అర్థమైందండి? మూడవది, గర్వాంధుడగును. వ్యర్థముగా ప్రయాసపడడం అనేది ఇది మూడవది. 4వది, గర్వాంధుడైపోతాడు. అర్థమైందండి? ఇప్పుడు గర్వాంధుడు అయిపోయిన తర్వాత మరలా అసూయ, కలహము, దూషణ, దురాభిమానములు ఉంటాయి. ఇది 5వది. ఇప్పుడు చూడండి, ఇందులో 4వ వచనంలో ఎన్ని సంగతులు ఉన్నాయి? ఒకటి, వీడేమి ఎరగడం. రెండవది, వాగ్వాదములు, కలహములు ఉంటాయి, వ్యర్థవాదనల కోసం. మూడవది, ప్రయాసపడతాడు, వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడతాడు. 4వది, గర్వాంధుడైపోతాడు.
ఐదవది అసూయ, కలహాలు, దోషంలు ఉంటాయి. 4వ వచనంలోనే ఇన్ని సంగతులు ఉన్నాయి. నేనేమంటానంటే మనం ఈ సంగతులను సేవకుల్లో, సంఘాల్లో ఎలా గుర్తుపట్టాలి? వీడికి ఏం వాక్యం తెలియదంట, వీడేమి ఎరగడం. చూడండి, దేవుని యొక్క వాక్యం ఒక సేవకుడిని అబద్ధీకుడైన బోధకుడు గురించి మాట్లాడేటప్పుడు దేవుని వాక్యం ఏమంటదంటే అసలు వీడేమి ఎరగడు అంటది. మీరు గుర్తుపట్టారా? దేవుని వాక్యం ఎరగని వాడు బోధకుడుగా, కాపరిగా పనికి రాడు, వీడు అబద్ధ బోధకుడు అని చెప్తుంది. ఇప్పుడు ఇది ఎంత ప్రమాదం చెప్పండి. ఒక దైవజనుడి విషయంలో దేవుని వాక్యం ఏం అడుగుతుందంటే వీడేమి ఎరగడు అంటుంది. అంటే వీడు సరిగా తెలుసుకోడు. ఫస్ట్ ఒక దుర్బోధకుడు ఎట్లుంటాడంటే వీడు ఏమీ సరిగా తెలుసుకోడు. రెండవది అర్థం చేసుకొని గ్రహించుకోలేడు. మూడవది నిజమైన సత్యవాక్య జ్ఞానము వీడికి ఉండదు. గమనించారండి? నేనేమంటానంటే ఇతనికి సత్య బోధ ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా ఆ బోధ దేవుని సత్య సంబంధమైన జ్ఞానం కాదు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు వాక్యం ద్వారా ఏ విషయాలైతే బోధించాడో దానికి సంబంధించిన దైవ జ్ఞానముతో కూడిన బోధ వీడి దగ్గర ఉండదు. అసలు ప్రారంభమే చెప్తున్నాడు, వీడికి అసలు ఏమి తెలీదు అంటున్నాడు. తెలియకపోయినా వీడు ఎలా ఉంటాడంట, వీడికి ఏం తెలుసుకోడు అంటే సత్యవాక్యాన్ని సరిగ్గా తెలుసుకోడు, సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకోడు, దేవుని వాక్య జ్ఞానం అసలు వీడికి ఉండదు. మరి వీడి పరిస్థితి ఏంటి అని అంటే ఒక రకంగా ఈ దుర్బోధకులందరికీ ఏముంటదంటే గర్వపు ఆత్మ ఉంటది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, గర్వపు ఆత్మ పనిచేస్తుంది. అబద్ధ బోధకులందరిలో కూడా మనం చూస్తే గర్వపు ఆత్మతోనే వీళ్ళు ఎక్కువగా నడిపించబడతాడు. ఇప్పుడు ఈ అబద్ధ బోధకుల జీవితాల్లో ఉన్న 10 అంశాల్లో ప్రతి నడకలో కనపడేది ఏంటంటే గర్వంతో పనిచేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యము ఉన్నట్టుగా గ్రహించుకునే జ్ఞానం వీడికి ఉండదు. ఇదే మొట్టమొదటి గర్వం. రెండవ గర్వంలో పరిశుద్ధత అనే దాని సంగతుల గురించి ఇతనికి ఏమీ పట్టింపు ఉండదు. ఇది రెండవ లక్షణం. మూడోది ఏంటంటే భిన్నమైన బోధ చేస్తూ ఉంటాడు. నాలుగోది ఏంటంటే అసలు వాడికి ఏమీ తెలీదు. ఇప్పుడు మనం నాలుగోది తెలుసుకున్నాం. ఇప్పుడు వాడికి ఏం తెలీదు అని అంటే అర్థం ఏంటి? ఆ బోధ దేవుని సత్య సంబంధమైన జ్ఞానము కాదు అని అతను గర్వం చేత నిండిన వాడై నిజమైన ఆత్మీయ జ్ఞానముతో, నిజమైన ఆత్మీయ జ్ఞాన విషయాల్లో శూన్యుడై ఉంటాడు. అంటే శూన్యం అంటే ఏంటి? ఏమీ ఉండదు, ఎంటీ. గమనించారా? వీణ్ణే ఏమీ తెలియని వాడంటే వాక్యానుసారమైన జ్ఞానం వీడి దగ్గర ఏమీ ఉండదు. అంటే వీడు ఏం చేస్తాడు? వీడు ఎలాగుంటాడంటే చూడండి, రోమా పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. వారి అవివేక హృదయము. ఇప్పుడు చూడండి, పౌలు ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే దేవుని సత్యమును గ్రహించని అజ్ఞానం, గర్వంతో కూడిన ఆత్మీయ అంధత్వం
అతడు బోధకుడు, తాను జ్ఞానవంతుడును అని చెప్పుకుంటూ ఉంటాడు అంతే. వాస్తవానికి అతనికి దేవుని సత్య సంబంధమైన జ్ఞానం అతనికి అసలు ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పౌలు తన మనసులో ఉన్న ఉద్దేశం అన్నమాట. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దేవుని సత్యమును గ్రహించని అజ్ఞానంతో కూడిన, గర్వంతో కూడిన ఆత్మీయ అంధత్వం ఉంటది. దేవుని సత్యము తెలియని అజ్ఞాని అని అర్థం. ఇప్పుడు వాక్యం చదువునాను, రోమాపత్రిక 1:22 చదువునానా. వారి అవివేక హృదయము, ఇప్పుడు చూడండి, అతని యొక్క అవివేక హృదయము అంధకారమయమాయెను. ఇప్పుడు చూడండి, అంధకారం అంటే ఏంటి? గుడ్డోడయ్యాడు అంటే వాడికి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడవు. కారణం ఏంటంటే గర్వంతో వీడేమి ఎరగడు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోలేడు, గ్రహించుకోలేడు, వాక్య జ్ఞానం కూడా వీడికి ఉండదు. గమనించారా? చదువున్నాను. వారి అవివేక హృదయము, వారి యొక్క అవివేక హృదయము అంధకారమయమాయెను, అంధకారమయమైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొని. ఇప్పుడు వీడు ఏం చెప్తాడంటే, నేను ఒక పెద్ద జ్ఞానిని అని చెప్తాడు. అసలు నా అంతటోడు లేడు అంటాడు. అర్థమైందండి? అంటే తనకు తాను ఎవడో చెప్పుకుంటాడు. గమనించారా? వీడు వాడికున్న టాలెంట్, వాడి మినిస్ట్రీ పేర్లు, వాళ్ళ సంఘం యొక్క గొప్పతనం, ఈడికీడే డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు. వీడి పని అది. వీడికి సత్యవాక్యం చెప్పడం వీడికి తెలీదు. అందుకని ఏమంటాడు ఇక్కడ 21వ వచనంలో, మొదటి అధ్యాయం రోమాపత్రిక 21:22 ఏమంటాడు? వారి అవివేక హృదయం అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. వారు వాడు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, అంటే ఇప్పుడు చూడండి, క్షయమైపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి. ఇప్పుడు దేవుణ్ణి ఎందులో చూస్తారంటే ఫోటోల్లో, బొమ్మల్లో, వీడియోల్లో, విగ్రహాల్లో, జంతువుల్లో, సిలువల్లో, బొమ్మల్లో చూసుకుంటారు. వీడే తానెవడో తనకు తానే గొప్పగా చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ వాక్యాలు వింటున్నప్పుడు మీకు గుర్తురాట్లేదా? సంఘాలు గుర్తురాట్లేదా? తనకు తానే జ్ఞానినని చెప్పుకుంటూ వీడేం చేస్తాడంటే, దేవుని మహిమను మనుషుల యొక్కయు, అంటే మనుషుల ఫోటోల్లో, జంతువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా రూపములుగా మార్చేశారు. అంటే విగ్రహాలుగా మార్చేశారు. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్లో యేసు ప్రభు బొమ్మ పెట్టుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభు అవతారం వేసుకున్నది ఎవడో? ఒక సినిమా యాక్టర్. ఇప్పుడు సినిమా యాక్టర్ బొమ్మని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫోనుల్లో, వాళ్ళ ఇంట్లో ఫోటోల రూపంలో పెట్టుకుంటారు. యేసు ప్రభు గొర్రె పిల్లని ఎత్తుకున్నట్టు, ఆయన చుట్టూ పురుగులు, జంతువులు అన్ని చేరినట్టు, ఆయన దగ్గర నెమ్మది పొందినట్టు వీళ్ళు ఫోటోలు, బొమ్మలు, విగ్రహాలు వేసుకొని పెట్టుకుంటారు. ఈడే నెంబర్ 1, నేను మనుషులందరిలో చాలా గొప్ప జ్ఞానిని అని చెప్పుకుంటాడు. వీడే అసలు వీడికి ఏమీ తెలియదు, వాక్యం అంటే వీడికి ఏమీ తెలియదు. ఇప్పుడు మందిరాల్లో చూడండి, దేవదూతల రెక్కల బొమ్మలు, ఏమండి మందిరాల్లోనండి మందస బొమ్మ, దీపవృక్షం బొమ్మ, ఇవి ప్రత్యక్ష గుడారంలో ఇవి వస్తువుల యొక్క ఛాయారూపం. నిజస్వరూపం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వీడేం చేస్తాడంటే దీపవృక్షం బొమ్మను పెట్టుకుంటాడు, మందసం పెట్టుకుంటాడు, ఒక పావురాన్ని పెట్టుకుంటాడు. అంటే వీడు దేవుని మహిమను వస్తువుల రూపంలో చూపించుకుంటా ఉంటాడు. కొంతమంది ఏమో సిలువ బొమ్మలు వేసుకుంటా ఉంటారు. ఇప్పుడు మందిరం మీద సిలువ బొమ్మ వేసుకుంటే వాడు వాక్యం చెప్పలేడు. చెక్కడపు పనివాడు బొమ్మను చెక్కినప్పుడు
ఆ బొమ్మ అంట, ఆ సిలువ బొమ్మలు ఏ సంఘంలో పిల్లల్లో కుటుంబాల్లో మందిరాల మీద సిలువ బొమ్మ పెట్టుకుంటాడో అక్కడ అబద్ధములు బోధించబడతాయి అని ఎక్కడమ్మా మనం చదువుకుంది? హబక్కూకు 1:18 చదువునానా? 1:18 లేదు కదా. 2:18. చెక్కడపు పనివాడు. ఇప్పుడు చూడండి, హబక్కూ పుస్తకం 2:18 చక్కడపు పనివాడు విగ్రహములు చెక్కుట వలన ప్రయోజనం ఏంటి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన. ఇప్పుడు చూడు, దానిని మోగ బొమ్మను చేసి దానిని రూపించిన దానిని నమ్మిక ఉంచుట వలన దాన్ని నమ్ముతాడంట. ఈడు సిలువ బొమ్మలు నమ్ముతాడు, దేవదూత బొమ్మలు నమ్ముతాడు. ఇక ఈ అంత్య దినాల్లో వాక్యాన్ని పక్కన పెట్టి దేవదూతలు నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇదేం కర్మో నాకు అర్థం కావట్లా. చదువు నాన్న. ప్రయోజనమేమి? ఇప్పుడు బొమ్మలు యందు నమ్మకం ఉంచటం వలన ప్రయోజనం ఏంటి? కర్రను చూచి మేలుకొమ్మనియు. ఏనా? మేలుకొమ్మనియు. కర్రను చూసి నువ్వు మేలుకొమ్మనియు. మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. మూగరాతిని చూసి లెమ్మని చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అదేమైనా బోధించగలదా? అది బంగారముతోను వెండితోను పూత పూయబడును గాని దానిలో శ్వాసం ఎంత మాత్రము. దానిలో అసలు శ్వాస ఏమి ఉండదు కదా. దాన్ని విగ్రహం చేసుకొని పావురాని బొమ్మను పెట్టుకొని చూసుకుంటా ఉంటారు, దేవదూత బొమ్మను పెట్టుకొని చూసుకుంటా ఉంటారు. ఏమండి, ఒక చెక్కడపు బొమ్మను చేసుకొని ఒక ప్రతిమను చేసుకొని దాని యందు నమ్మకం ఉంచటం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? అది అబద్ధములు బోధించును అని రాశాడు. ఆ మాట చదువునానా? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనం ఏంటి? అబద్ధములు బోధించు. ఇప్పుడు చూడండి, అక్కడేం బోధించబడతాయి అంటే అబద్ధములు బోధించు విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన. ఇప్పుడు చూడండి, అబద్ధాలు బోధించు మోగ విగ్రహముల యందు నమ్మిక ఉంచటం వలన ప్రయోజనం ఏంటి? వీడే నెంబర్ 1 అబద్ధ బోధకుడు. ఇప్పుడు వీడి మందిరంలో ఏమంటాయి అంటే డెకరేషన్లు, లైటింగ్లు. వీడి దగ్గర ఏముంటాయి? వాక్యం ఉండదు. సిలువ బొమ్మలు, దేవదూతల బొమ్మలు, యేసు ప్రభు బొమ్మలు, ఇప్పుడు స్టైల్ గా చచ్చిపోయిన పాస్టర్ల బొమ్మలు, వాళ్ళ అమ్మగారుల బొమ్మలు, అయ్యగారుల ఫోటోలు, క్యాలెండర్ నిండా చచ్చిపోయిన ఫోటోలే. ఎక్కడ నేర్చుకుని వచ్చి సేవ చేస్తున్నారా నాయనలారా? వాక్యం అనే అర్థంలో చూసుకోండి మీ బతుకుల్ని. భయం లేదు, భక్తి లేదు, బరితికించి తిరుగుతున్నారు. వీడే నెంబర్ 1 అబద్ధ బోధకులు. గుర్తుపట్టండి. ఎట్ట గుర్తుపడతావు? ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏంటి? ఇప్పుడు వీడు ఏం చెప్పుకుంటే నేనే నెంబర్ 1 జ్ఞానిని అని ఆ దేవుని మహిమను వస్తువుల రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సంఘాలు చూడండి, సంఘాలు చర్చిల నిండా సిలువలు, బొమ్మలు, విగ్రహాలు, మోగ బొమ్మను చేసి నువ్వే దాని యందు నమ్మకం ఉంచి నువ్వే నాకు దేవుడువు దేవతవు అని సాగిలి పడతా ఉంటారంట. ఏంటి? సిగ్గు, భయం, భక్తి లేదండి. బరి తెగించి భక్తి చేస్తున్నారు. ఈ మంద భయం ఉందండి. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనపడితే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఈడే అబద్ధ బోధకుడైన నెంబర్ 1. ఇప్పుడు చూడండి, వాడి సంఘంలో వాడి పాస్టర్ ఫోటోలు, వాడి భార్య ఫోటోలు, వాడి పెళ్ళం ఫోటోలు, పిల్లల ఫోటోలు, ఇక మొత్తం సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా ఇప్పుడు క్యాలెండర్ల టైం దగ్గరికి వచ్చిందిగా. ఇప్పుడు క్యాలెండర్ల మొత్తం ఆడి బొమ్మలు, ఆడి భార్య ఫోటోలు, భర్త ఫోటోలు, సేవకుడి ఫోటోలు, ఆడి పిల్లల ఫోటోలు, ఇక సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా మొత్తం క్యాలెండర్లు అంటే వేసుకొని ఎచ్చులు చూపిస్తా బతుకుతుంటాడు. ఈడే అబద్ధికుడైన నెంబర్ 1 బోధకుడు. గుర్తుపడతారండి? ఈ రోజుల్లో వాక్యం చెబుతున్న దైవజనులు సత్యవాక్యాన్ని లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా చూపించి చెబితే
ఇప్పుడు ఎంత విరోధంగా లెగుస్తున్నారంటే అంత విరోధంగా లెగుతున్నారు. అమలారా ఐలారా, నేను వాక్యంలో ఉన్నది చూపిస్తున్నానా, నా సొంత డైలాగులు చెప్తున్నానా మీకు? ఎంత గుడ్డితనంలో నిలబడిపోయారంటే కనీసం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా విని చూసి గ్రహించేవాడెవడ లేడు. అంటే ఇప్పుడు గుడ్డి బోధకులు, అబద్ధ బోధకులు అంతా సంఘాన్ని ఏం చేశారంటే వాళ్ళను కూడా గుడ్డోళ్ళుగా చేసేసారు. ఇప్పుడు సంఘం అంటే వీళ్ళేంటి? మేకప్లు, సోకులు, ఎచ్చులు, సంఘాల్లో అపవిత్రతలు, సంఘాల్లో చెడ్డ కార్యాలు, సంఘం పేరు చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసేదేమి లేదు. ఆ మందిరాల్లో కూడా కూర్చొని ఫోన్లు చూస్తూ కూర్చుంటారు అంతే. దీన్ని సంఘం అంటారంట. మరి వీళ్ళకి అసలు భయం లేని బరితెగించి తిరిగేటువంటి మోక. చూడండి 2వ తిమోతి పుస్తకంలో కూడా చూడండి 3వ అధ్యాయం 7వ వచనం చదవన్నానా? 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయము 7వ వచనం కూడా చదవన్నానా? పాప భరితులై నానా విధములైన దురాశ వలన. ఇప్పుడు చూడండి, మందిరంలోనే కూర్చుంటారు, భయంకరమైన పాప భరితులై దురాశ పరులై నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు గలవారై విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుదురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటబడును, అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనక వీరు ఇక ముందుకు సాగరు. ఇప్పుడు వీళ్ళు ఇక ముందుకు సాగలేరు. ఏమన్నా అర్థమైందండి? బైబిల్ 1-2 సార్లు చదువుతారా? బైబిల్ చదవరు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక్క విషయం అర్థమయ్యిందా అని అడిగితే విశ్వాసులు ఒక్కడన్నా సమాధానం చెప్తాడండి? మాకు దేవదూతల జ్ఞానం ఉంది, అద్భుతమైన జ్ఞానం ఉంది, మాకు బైబిల్ అంతా తెలుసు, మేము అసలు బైబిల్ చదవక్కర్లేదు, బుద్ధి జ్ఞానం లేదండి. భయం ఉందా నీకు? బైబిల్లో ఒక వచనం యొక్క అర్థం ఏంటి, భావం ఏంటి, అది ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ ద్వారా దైవజనులలో నుండి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అసలు సంఘము, బిడ్డలు, సేవకులు ఈ రోజున ఆలోచించే వాళ్ళు ఉన్నారండి? చెప్పండి. ఒక మాటకి అర్థం ఏంటో ఆలోచించే తీరుకుందా? తింటమేంటో, తాగటమేంటో, నిద్రపోవటం ఏంటో, పనికి మళ్ళీ మంద. ప్రభు రాకడ దగ్గరికి వచ్చేస్తుంది, ఎవరికి చలనం కూడా లేదు. పోనీ కష్టపడి ధ్యానం చేసి దైవజనుడు వివరంగా చెబితే కనీసం వాళ్ళ హృదయాల్లో కూడా చోటు లేకుండా నాకు కాదన్నట్టుగా మొద్దుబారిపోయి చెవులు, మైండ్. నిన్ను పట్టిన దురాత్మల చేత నువ్వు మోసగించబడి నీ మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నావు నువ్వు, అంతే. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి సేవ చేయాలండి, సేవ చేయడానికి కావలసిన అర్హతలు దైవజనులు చెప్పాలి. ఆడు ఇష్టపడ్డాడు కదా అని సేవకుని చేసేస్తారండి? ఏమండి? వాడికంటే తెలీదు, సేవకులకి తెలియాలి కదా, సేవకులు చెప్పాలి కదా. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? వీడికి అసలు ఏమీ తెలీదు, వీడు దేవుని సత్యాన్ని గ్రహించుకోడు. ఆడు ఇష్టపడ్డాడు అంతే, ఆయన తీసుకెళ్లి సేవకుని చేయటమే. ఏమో ఏం ధైర్యం రా నాయనలారా మీకు! మీ హృదయాలు మరి దేవుని ఎదుట ఏం సమాధానం చెప్తారో నాకు అర్థం కావట్లా. బైబిల్లో ఒక్క మాటకు అర్థం నేర్చుకుంటున్నాడా? 14 సంవత్సరాలు పరిశుద్ధులు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నా నేను. ఉద్యోగాలను వదిలిపెట్టి
వెళ్ళి 24 గంటలు కాలేజీల్లో 24 గంటలు తప్పించుకొని పోయి కాలేజీకి వెళ్ళింది లేదు, చచ్చింది లేదు. పోయి పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని అసలు ఏం చెప్తున్నాడు దేవుడు వెంటాడి ప్రతి విషయం రాసుకొని తెలుసుకొని గ్రహించుకొని 14 సంవత్సరాలు పరిశుద్ధుల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాం. భయం ఉందండి? ఏమో. యాకోబు పత్రికలో కూడా చదవన్నానా? 3వ అధ్యాయం 14, 15, 16 చదువునానా? యాకోబు పత్రిక. అయితే 3వ అధ్యాయము 14, 15, 16 చదువునా? అయితే మీ హృదయములలో సహింపవలనివి కాని మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదములను ఊహించుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చునది కాక. ఇప్పుడు చూడండి, సత్యమునకు అబద్ధమాడొద్దు విరోధంగా. ఈ జ్ఞానం అంట పైనుండి దిగి వచ్చునది కాక, పైనుండి దిగి వచ్చిన జ్ఞానం కాకుండా భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది నైనుంది. ఏమండి వింటున్నారండి? ఇది భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానము. ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే, మనలందరినీ నడిపించేది దెయ్యముల జ్ఞానమా, ప్రకృతి సంబంధమైన జ్ఞానమా? ఏ జ్ఞానం? మనుషుల జ్ఞానమా? ఏ జ్ఞానం మనల్ని నడిపిస్తుంది? దెయ్యముల జ్ఞానం ఉందని దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉందని, భూ సంబంధమైన జ్ఞానం ఉందని దేవుడు చెప్తున్నప్పుడు, ఇప్పుడు నిన్ను నన్ను మన కుటుంబాన్ని నడిపించేది ఏ జ్ఞానం? నిహాలేడమ్మా, ఏ జ్ఞానం మనల్ని నడిపిస్తుంది? ఏమో, లేఖనాల్ని ఆలోచించేవాడు, ధ్యానం చేసేవాళ్ళు లేరండి. ఎంత దారుణంగా ఉన్నారంటే, దేవుని సత్యవాక్య జ్ఞానము గ్రహించకపోయినా తనంతలో తానే నేను జ్ఞానినని చెప్పుకుంటూ ఉంటాడు. అసలు వీడికే ఏమి తెలియదని వాక్యం చెప్తుంది. 10 లక్షణాల్లో ఇది 4వది. వీడికి అసలు ఏమి తెలియదు. వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు తెలియని దుర్బోధకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ దగ్గర కూర్చొని నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, నీ కోరికలు నెరవేర్చుకుంటూ, నీ స్వనీతి మీద ఆధారపడి దేవుని జ్ఞానం, పైనుండి వచ్చిన దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన దెయ్యముల జ్ఞానం నమ్ముకొని నీ జీవితం మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నావు. భయం ఉందండి? నేను చెప్తున్నానా, దేవుని వాక్యం చెప్తున్నానా? నీ మనోనేత్రాలు ఎప్పుడు వెలిగించబడతాయి? సిగ్గు అనిపించట్లా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడానికి? సత్యవాక్యానికి విరోధంగా మాట్లాడేది భూ సంబంధమైన జ్ఞానం. అదేమనంటే నీకేం తెలుసు అన్న. నీకు తెలిసింది చెప్పు, బైబిల్లో నుంచి చూపించు నాకు. నీకు అసలు ఏమీ తెలియదని వాక్యం చెప్తుంది. నువ్వు ఒక వెర్రి బాగులోడివి, నీకు అసలు ఏమీ తెలీదు. నటించమాక. ఎంతకాలం నటించే సంఘాన్ని, దేవుని స్వాస్యమై ఉన్న ప్రజల్ని మోసం చేస్తావు? ఎంతకాలం మోసం చేస్తావు? సేవకునికి 2 అంతల తీర్పు. భయం ఉందా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకునేది సేవ. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి సేవ, డబ్బులు, ఆస్తులు, మంచి పేరు, గొప్పలు సంపాదించుకోవడానికి సేవకు వస్తావా? దేవుడు కోరుకున్న అర్హతలు నీలో ఉన్నాయా లేదా చూసావా? అసలు బైబిల్ నీకు అర్థమైందా? పోనీ నేర్చుకుంటున్నావా? పోనీ గ్రహించుకుంటున్నావా? ఏమీ తెలియపోయినా ఈడేమంటాడంటే నా అంత జ్ఞాని ఎవడు లేడు అంటాడు. ఇప్పుడు చెప్పండి,
ఇది నాలుగవది. ఇప్పుడు ఐదో అంశం చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? వీడు ఏమీ ఎరగక ఇక వీడి దగ్గర ఏమంటదంటే తర్కములను గూర్చియో వాగ్వాదములను గూర్చియో. ఇప్పుడు వీడి దగ్గర ఉండేది ఏంటంటే తర్కాలు, వాగ్వాదాలు. ఇది గమనించారండి? ఏమో వాగ్వాదం అంటే అర్థం ఏంటి చెప్పండి? వాగ్వాదం అంటే అర్థం ఏంటి? మాటను పట్టుకుంటారు అంతే, వాక్యం ఏం చెబుతుందో కాదు. ఈడు అక్షర జ్ఞానాన్ని పట్టుకొని మాట్లాడతాడు. దాన్ని పట్టుకొని, అక్షర జ్ఞానం పట్టుకొని అక్షరం చూపించి మాట్లాడుతూ ఉంటాడు. దాని వెనక దేవుని ఆత్మ యొక్క సంకల్పం ఏంటి వీడు చూడడం. వీడే వాగ్వాదాలు పెట్టుకునేవాడు. అర్థమైందండి? రెండవది తర్కములు. అంటే తర్కములు, వాగ్వాదములు. తర్కించడం అంటే ఏంటి? వీడు అక్షరాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు తప్ప ఆత్మ జ్ఞానం వీడికి ఉండదు. అంటే వాక్యాన్ని వాడికి అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతూ ఉంటాడు. తర్కాలంటే అంటే వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని వాడికి అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సంఘాలు ఉన్నాయండి, అసలు మామూలు సంఘాలు కాదు. దేవుడు ఒక మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేస్తే వీళ్ళ సంఘాల్లో ఒక మెల్కీసెదెకు అపోస్తలుడు ప్రతిష్ఠితులు ఎవడు లేకపోయినా అసలు వీళ్ళు ఎంత డంబంగా చెప్పుకుంటారంటే, ఒక ప్రతిష్ఠితుడు, ప్రధాన యాజకుడు, అపోస్తలుడు అంటే ఎలాగుంటాడో తెలియదండి. ఒక మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేయాల్సి వచ్చిందే, యేసుక్రీస్తు సేవ చేయడానికే ఒక మెల్కీసెదెకు క్రమం కావాల్సి వచ్చిందే అని ఒక్కడన్నా ఆలోచించేవాడు అసలు లేనే లేడు. వాళ్ళ సంఘాల్లో, వాళ్ళ మినిస్ట్రీలో ఒక్క పర్సన్ ఉండడండి. అయినా వాళ్ళే చెప్పుకుంటారు అంతే, వాళ్ళ ఇష్టం. అర్థమైందండి? ఇక వీళ్ళు వ్యర్థంగా ప్రయాసపడతారు. ఇక వీళ్ళ ప్రయాస అంతా వ్యర్థమే. ఎందుకు? వాళ్ళ వాదనలో శ్రమ పడతారు కానీ ఆత్మ సంబంధమైన లాభం ఏమీ ఉండదండి. ఇక వీళ్ళ వాగ్వాదాల వెనక పనిచేసే ఆత్మ ఏంటో తెలిసిన? అసూయ, భేదములకు, గొడవలకు దారి తీసే మనస్సాక్షి కలిగి ఉంటారండి. ఏమి లేదండి, వాళ్ళకంత గర్వంతో కూర్చుంటారండి. నాకు వాక్యం అంతా తెలుసు, మాకు తెలుసు అంటే వీళ్ళు అక్షరాన్ని బేస్ చేసుకొని వాదిస్తూ ఆత్మ సంబంధమైన ఏ లాభం ఉండదు. వాడి సంఘంలో, వాడి మాటల్లో, వాడి క్రియల్లో ఏం చూపిస్తాడంటే సంఘానికి భూమండలం మీద బతుకున్న శరీరంలో కావలసిన అవసరాలు తీర్చడం బోధిస్తాడు. అమ్మా, నువ్వు ప్రార్థనకు వస్తే, మా ప్రార్థనకు వస్తే నీకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రార్థనకు వస్తే మీ పిల్లలు పాస్ అవుతారు, మా ప్రార్థనకు వస్తే మీకు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, మా ప్రార్థనకు వస్తే మా అయ్యగారు ప్రార్థన చేస్తే నీకు అద్భుతం జరుగుతుంది, స్వస్థతలు వస్తాయి అంటాడు. కానీ వాళ్ళు బ్రతుకు మారుద్ది అని చెప్పడం. మొదట దేవుని రాజ్యం నిన్నేం కోరుకుంటుంది, నీ జీవితంలో ఏం కోరుకుంటుంది అనేది చెప్పడం. ఒక మనిషిలో పరిశుద్ధ జీవితం చేయడానికి ఎంత కష్టపడాలని చెప్పడం. మరి ఏం చెబుతూ ఉంటాడు? నీ పుట్టినరోజులకు, పెళ్లి రోజులు, దినాలు, పండగలు, సంవత్సరకాలు చేసుకుంటా నువ్వు పెట్టిన మాంసాలు తిని ఒళ్ళు కొవ్వెక్కి మెడ నరాలు కూడా ఉబ్బిపోయి తలకాయ కూడా తిప్పలేకుండా కొవ్వు అడ్డంగా బలిసి తయారవుతూ ఉంటారు. వీళ్ళకి భయభక్తులు ఏమి ఉండవండి. ఏమండి? వాళ్ళ ప్రయాసలో ఆత్మ సంబంధమైన ఫలాలు ఒక్కటి కూడా చూడరు. ఒక ప్రవర్తన సరి చేసుకోరు.
ఏమండి, ఎంత మూర్ఖంగా ఉంటారంటే అంత మూర్ఖంగా ఉంటారు. చూడండి, ఒక మాట నేను చెప్తాను. 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 14 వచనం చదవండి. వినువాడు చెరుపుటకే గాని, ఇప్పుడు చూడండి, వినేవాడు చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి, ఇప్పుడు దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. ఈ సంగతులు వాళ్ళకి జ్ఞాపకం చెయ్యము. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాను గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాను గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండుము. అట్టి మాట్లాడేవాడు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరికెడు పుండు పాకినట్టు వారి మాటలు పాకును. వారిలో హుమేనైనను ఫిలేతులో ఉన్నారు. వారు పునరుద్ధానం గతించిపోయిందని చెప్పుతూ సత్య విషయము తప్పిపోయిన వారై కొందరి విశ్వాసమును చెరుపువారు. అదండి, విశ్వాసాన్ని చెరిపి పారేసుకుంటా ఉంటారు అంతే. ఏం చెప్పండి. వినువారిని చెరుపుటకే గాని అసలు వీడు చెప్పే బాధ, ఇక వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని భయంతో బతకరండి. ఆడోళ్ళేమో మగోడి వేషం వేస్తాడు, మగోడేమో ఆడోళ్ళ వేషం వేస్తాడు. వీళ్ళకి వస్త్రధారణ కూడా ఏముండదండి, భయం ఉండదు, పాడు ఉండదు. ఇక ఆడపిల్లలకైతే అసలు చున్నీలే లేవు. ఇక వాళ్ళు ఎటు తిరుగుతారో యేసయ్యకే తెలియాలి. ఏమండి, చక్కగా ఏదో పిక్నిక్ పార్కులకి వెళ్ళి జనాలకు అందం సందం చూపించుకోవడానికి అన్నట్టుగా బయలుదేరి వెళ్తారు గుడికి. మరి వీళ్ళకి మనస్సాక్షి కూడా ఉండదో ఏంటో నాకు తెలియదు. దేవుడు తీర్పు రోజున మనల్ని లెక్క అడుగుతాడనే భయం కూడా ఉండదు. అంతే, ఏమి లేదు, వినేవాడి హృదయాన్ని చెరిపేస్తూ ఉంటారు అంతే. ఏమండి, పనికిరాని ఉత్త వ్యర్థమైన మాటలండి, అపవిత్రమైన మాటలు. వీడికి ఎంతసేపటికి వీడి ప్రసంగాల్లో ఏం చెప్తా ఉంటాడంటే, దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, మీ బతుకులో ఎంత రోతకున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాడేవాడు పాటలు రాసి అద్భుతంగా పాడుతున్నారండి. ఆడికి అసలు మారు మనసు కూడా ఉండదు. పాటలు పాడేవాడికి, పాటలు రాసి పాడేవాడికి కనీసం మారు మనసు, దేవుని భయం కూడా ఉండదు. ఆడు పాటలు రాసి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను నీ ఫ్యాన్స్ని, ఈ పాట నేను రాశాను, దీన్ని డెవలప్ చేయమని అప్పగిస్తున్నాడండి. పాస్టర్ గారు, నేను నీ ఫ్యాన్స్ని, పాట పాడేవాడికి, పాట రాసినోడికి ఫ్యాన్స్ ఎవడంటే ఒక పాస్టర్, దేవుడు కాదు, దేవుని ఆత్మ కాదు. ఏం చెప్తాం చెప్పండి సురేష్ గారు, ఏం చెప్తాం మనం? ఈడు కొరికెడు పుండ్లు పాగినట్టు వీడికి పద్దాక శరీర సంబంధమైన దర్శనాలు, శరీర సంబంధమైన కళలు, శరీర సంబంధమైన అవసరాలు తీర్చు. వీడు బతుకులో పాపాన్ని గద్దించి, పాపానికి భయపడి ఒక చెడుతనాన్ని విడిచిపెట్టి బతికే జీవితం వీడికి ఏమి ఉండదు. ఏమో లేదండి, చెప్పలేక బాధపడుతున్నాను. ఇక్కడే 2వ అధ్యాయంలో 23, 24 కూడా చదువునానా. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన. ఇప్పుడు చూడండి, సాతాను ఒక్క పని చేసిందండి, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటది. సంఘంలోకి వచ్చి, దేవుని సంఘంలోకి వచ్చి తన ఇష్టాన్ని, తన కోరికను నెరవేర్చుకుంటది అంతే. వీడికి దేవుని వాక్యంతో పని లేదు, దేవుడు ఏం చెప్తున్నాడు పని లేదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి వీళ్ళ మైండ్ సెట్ దేంతో అతుక్కుంటుందంటే, సాతాను తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు. ఇక ఆడితో పొత్తు పెట్టుకుని బతుకుతారు. పేరుకేమో దేవుడు అంటారు అంతే, పేరుకేమో నాకు బైబిల్ తెలుసు అంటారు అంతే. ఒక వాక్యం చేసి దీనికి అర్థమేంటి చెప్పు అంటే చెప్పడం.
అసలు వాక్యాన్ని అసలు వాడికి తెలియదని చెప్పేశాడండి, అంతే. చదవండి తీతు పత్రిక 3:9 కూడా చదవండి. అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. ఇప్పుడు అలాంటి వాటికి తిమోతి నువ్వు దూరంగా ఉండు నాయనా. మరి ఎంతవరకు అర్థం చేసుకుంటారో దేవునికే మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఇదే విషయాలు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి అదే విషయాలు చెప్తాడు. 3 నుంచి నేను మాసిదోనియాకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచుండవని నిన్ను హెచ్చరించిన ప్రకారముగా హెచ్చరించుచున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఎన్ని రెఫరెన్సులండి, ఎన్ని వాక్యాలండి, చెప్పి 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 ప్రాణం పోతుంది. కానీ ఒక్కడికి అర్థం కావట్లే. నన్ను అడిగితే దేవుడు వీళ్ళందరిని వదిలిపెట్టాడు అనిపిస్తుంది. దేవుడు విడిచిపెట్టి అబద్ధ బోధకులు తట్టు తిరిగిపోతున్నారంటే దేవుడే వీళ్ళని శత్రువుకు అప్పగించాడని వాక్యం చెబుతుంది. 2వ తెస్సలోని పత్రికలో చూడండి, మీకు ఆ మాట చదివితే మీకు అర్థమైంది. 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 14 చూడండి. మీరిలాగున రక్షింపబడి కాదు నాన్న, 3వ అధ్యాయం ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి 2:9 నుంచి చూడండి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను. ఇప్పుడు చూడండి, అబద్ధికుడు రాకంట, మోసగాడు రాక సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోను మాత్కార్యములతోను దుర్నీతిని పుట్టు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. చూసారా, సాతాను కనపరిచే బలాన్ని అనుసరిస్తూ ఉంటారంట. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లుగా మోసము చేయు శక్తికి దేవుడు వారిని పంపుతున్నాడు, అప్పగిస్తున్నాడు. ఏమండి, సత్యవాక్యాన్ని వినకుండా ఉంటే దేవుడే జుట్టు పట్టుకొని ఒక దురాత్మకు అప్పగించేస్తున్నాడు. సాతాను చేతికి, మోసపరుచు ఆత్మ చేతికి వాణ్ణి దేవుడే అప్పగిస్తున్నాడు. ఎందుకని? సాతాను కనపరుచు బలమును అనుసరించి నడుస్తారు వీళ్ళంతా. సాతాను కూడా ఎందుకు అంటే చూడండి, నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. సత్యవాక్యాన్ని అనుసరించి నడవలేదంట. అందుకు సత్యవాక్యము చెప్పినట్టుగా అనుసరించకపోతే వాణ్ణి దేవుడే అబద్ధమును నమ్మునట్లుగా మోసగాళ్ల చేతికి వాణ్ణి తీసుకెళ్లి దేవుడే అప్పగిస్తాడు. అండ్ వాక్యం చెబుతున్నా కూడా అర్థం కాదండి. నీ మనసు చెరిపేసి శత్రు చేతికి నిన్ను దేవుడు అప్పగించాడని భయపడు. దేవుడు శత్రు చేతికి అప్పగిస్తే దేవుని ఉగ్రత ఒక వ్యక్తి మీద ఉంటే వాడు అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళిపోతాడు. అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వాడి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బతుకుతాడు. వాడు భయం ఉందండి. ఏముందండి, నేను మరి భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాడు.
సత్యవాక్యాన్ని ఎంత దారుణంగా మోసపరుచు ఆత్మల చేత నడిపించబడుతున్నారో గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయాలు? దేవుని వాక్యం ఇంత తేటగా మనందరితో సూటిగా మాట్లాడుతుంటే గ్రహించుకోలేక వాడికై వాడు పోయి అబద్ధీకుని చేతికి అప్పగించుకొని సేవకులైపోయి దుర్బోధకులైపోయి బతుకుతున్నారు. వీడికి సత్యం అనుసరించడం చేత కాదు, దేవుని ప్రేమను అవలంబించలా. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యము సత్యము, ఆయన ఇచ్చిన ఆత్మ సత్యము, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యము, ఆయన ఇచ్చిన కృపావరాలు సత్యము, ఆయన ఇచ్చిన బాప్తిసం సత్యము, పరిశుద్ధాత్మ అభిషేకము సత్యము. ఇవన్నీ రిఫరెన్స్లేనండి. అంటే ఇప్పుడు ఒక దుర్బోధ చేతి కింద పోయి కూర్చొని సేవకుడైపోయి సేవ చేస్తానంటే అర్థం ఏంటి? దేవుడే అబద్ధ బోధకుల దగ్గరికి వీడిని శత్రువు చేతికి అప్పగించాడు. దేవుడే. వాక్యం అనే అర్థంలో చూసుకునేవాడు ఉన్నాడండి. మనుషుల ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వీడికి ఇష్టమైన సంఘాల దగ్గరికి వెళ్తాడు అంతే. వీడి కోరికలు, వీడి సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి. నేనేమంటానంటే అసలు దేవుడు ఒక సేవకుడికి రెండంతలు తీర్పు అని చెప్తున్నప్పుడు, అసలు ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు, ఒక సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు ఇది సత్య సంబంధమైన సంఘమా కాదా పరీక్షించుకోవడం తెలీదా? పరిశీలించడం తెలీదా? ఎందుకు తెలీదు? వీడు బతికిన కాలం అంతా వాక్యం చదవడం, బైబిల్ చదవడం, 1-2 సార్లు బైబిల్ గ్రంథం అంతా చదువుకోడు, ఏ గ్రంథంలో ఏ విషయాలు రాసి ఉన్నాయో వీడు చూడడం. వీడికి వాక్యం తెలియకపోయినా వాక్యం తెలియని ఒక గుడ్డోడు గర్విష్ఠుడి దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చొని గొప్ప సేవ చేస్తున్నానని భ్రమపడతా ఉంటాడు. ఎక్కడ నేర్చుకున్నారు నాన్న మీరు? గమనించారండి? ఇప్పుడు చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ చదువునాను 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో. వాడు ఏమీ ఎరుగక తర్కములను గురించి వాగ్వాదముల గురించి వ్యర్థముగా ప్రయాసపడుచు. ఇప్పుడు ఏమవుతాడంటే నెక్స్ట్ స్టెప్ ఏమవుతాడంటే డైరెక్ట్ గా వాక్యం ఏం చెప్తుందంటే వీడు నెంబర్ 1 గర్వాంధుడు అయిపోతాడని వాక్యం చెప్తుంది. నేనేమంటానంటే ఒక గర్వాంధుడిని మనం ఎలా గుర్తుపడతాం చెప్పండి? గర్వం వలన ఏమవుతుందంటే ముందల వాడు మనోనేత్రాలు మూయబడతాయి. వాడు ఆత్మ సంబంధమైన నెంబర్ 1 గుడ్డోడు అవుతాడు. అంటే వాడి హృదయం, వాడి మనసు, వాడి దృష్టి అన్ని గర్వంతో నిండిపోయి ఉంటాయి. సత్యాన్ని చూడలేడు, సత్యవాక్యాన్ని గ్రహించుకోలేడు. వీడే గర్వాంధుడైపోయిన వాడంటే వీడే. అర్థమైందండి? అలాంటి వాడు ఎలా ఉంటాడంటే తనకున్న జ్ఞానం, సంఘంలో తనకు గొప్ప స్థానాన్ని కోరుకుంటూ ఏంటి వాడి సొంత బోధ మీద నమ్మకం పెట్టుకొని దేవునికి లోబడక వినకుండా దేవుని సత్యాన్ని విడిచిపెట్టి తన స్వనీతి మీద ఆధారపడి ప్రయాసపడతా ఉంటాడు. వీడే గర్వాంధుడు అని అంటే. ఇలాంటి లక్షణాలు మీరు ఎక్కడైనా చూస్తే మీరు ఇమ్మీడియట్గా పట్టుకోండి. ఇది ఖచ్చితంగా దుర్బోధకుడి యొక్క సంఘం అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు చదవండి ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. అధికముగా నీతిమంతుడవై ఉండకుము. అధికంగా నీతిమంతుడై ఉండమాక. అధికముగా జ్ఞాని వికాకములు వికాకుము. అధికముగా జ్ఞాని వికాకము. అధికముగా జ్ఞాని కామాక
నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు. నిన్ను నీవేళ ఎలా నాశనం చేసుకుంటావు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. దుర్మార్గపు పనులు చేయమాక. బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనంగా తిరగమాక. నీ కాలమునకు ముందుగా, నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోదు. నువ్వెట్ట చనిపోతావు? నీవు దీని పట్టుకొని నీ ఉండుటయు. అమ్మా, అర్థమవుతుందా నాన్న? నీ కాలానికి ముందుగానే నీకు నువ్వే ఎట్ట చనిపోతావు? ఈ రోజున భ్రమపరచు ఆత్మలన్నిట మోసం చేస్తా ఉంటాయండి. అధికంగా ఆలోచిస్తారు, అధికంగా నిర్ణయం తీసుకుంటారు. నా అంత జ్ఞాని, మా మినిస్ట్రీ అంత గొప్పది ప్రపంచం లేదు. మళ్ళీ నీకు కింద పునాది ప్రతిష్ఠితులు అపోస్తులు అనుకున్నారంటే ఎవరు ఉండరు. అసలు పరిశుద్ధ జీవితం కానీ, దైవ భయం కానీ, ఆ ప్రతిష్ఠ కలిగిన పరిశుద్ధులు కానీ ఎవడు ఉండడు. 24 గంటలు ఒక ఆయన ఉండండి కంచెరలో, పేరు చెప్పనులేండి. ఇక కూర్చున్నా, వంగినా, నుంచున్నా, మాట్లాడిన ఫోటోలేనండి. 24 గంటల ఫోటోలు. ఏమని వేసుకుంటాడు తెలిసిన? అపోస్తులుడు అని మనోడు పేరు వేసుకుంటాడు. ఒంటి నిండా ఎచ్చులేనండి. ఫోటో లేకపోతే నుంచోలేడు, కూర్చోలేడు, ప్రసంగం చేయలేడు. వీడియో తీయకపోతే, ఆడి ఫోన్లో వీడియో తీయకపోతే అసలు ఇక మనిషి నిలబడలేడు, కూర్చోలేడు. ఈడంట అపోస్తులుడు అంట. ఏం చెప్పాలండి? అసలు ఏం చెప్పాలి? మళ్ళీ చదువునానా ప్రసంగి 7:16 మళ్ళీ ఒకసారి చదువు. ఇప్పుడు చూడండి, వీడు వాక్యాన్ని దాటి వీడు సొంత నీతిలో నా అంత నీతివంతుడు లేడంటాడు. వీడు వాక్యంలో కోరుకున్న, దేవుడు కోరుకున్న నీతి వాడి దగ్గర కనపడదు. కానీ వీడి దగ్గర ఉన్న నీతి, ఏ నీతి కనపడితే వాడి సొంత నీతి. నా అంతటో లేడు, మా మినిస్ట్రీ అంత భక్తి పరుల్ని. ఇక వీడు మడిగొట్టుకొని కూర్చుంటాడు. మడిగొట్టుకొని కూర్చొని ఇక ఆడి సంఘంలో ఉన్నవాడు ఆడాడు గుడ్డోడు పోయి మొత్తం గుంపులో కూర్చుంటారు. ఏ అంత్య దినాల్లో ఏ గూటి పక్షులు ఆ గూటి చేరతాయి అన్నట్టుగా ఈ గుడ్డోడు పోయి ఇంకో గుడ్డోడిని ఎత్తుకొని ఆడు ఈడు పోయి ఏ గుంట్లో పడతారో తెలియకుండా ఒక గుడ్డు బ్యాచ్ మొత్తం ఆ గూటికి చేరిద్ది. సత్యవాక్యాన్ని గ్రహించుకొని నీతి న్యాయములు కలిగి దేవునికి భయపడుతూ ఒక ప్రతిష్ఠ కలిగిన జీవితం చేస్తున్న నీతిమంతుల గుడారాల్లోకి ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. వీడు దేవుని నీతి కంటే తన నీతిని ఎక్కువ చెప్పుకుంటాడు. ఇది వీడి బాధ. వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటారు. ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యం ఏం చెబుతుందో వీడికి అర్థం కాదు. ఏం చెబుతాం చెప్పండి? యోహాను సువార్తలో 9:41 చదువునానా? 40 నుంచి చదువు. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన దగ్గర ఉన్నటువంటి పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగి. ఇప్పుడు చూడండి, దేవుడు మాట్లాడుతుంటే ఏంటి? మేము గుడ్డోడమా? మేము నెంబర్ 1 నీతిమంతులు. వీళ్ళే తమ దేవుడు చెప్పిన నీతి కంటే వాళ్ళ నీతి ఎక్కువ చేసుకుంటా ఉంటారు. అరే, నువ్వు చెప్పిన దానికి వాక్యం ఆధారం చూపించంటే వాక్యం చూపించడు. వీడేం చెప్తాడంటే వీడు కళలు అంటాడు, దర్శనాన్ని అంటాడు. వాక్యంలో కోరుకున్న జీవితం వీడికి కనపడదు. ఇక వీడి దేని మీద ఆధారపడతాడు? ఇక వాడి సొంత నీతి మీద ఆధారపడతాడు. మా మినిస్ట్రీ ఏమనుకుంటున్నావు, మా దర్శనాలు ఏమనుకుంటున్నావు, మా కళలు ఏమనుకుంటున్నావు. అరే, వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం ఉందా? అది అక్కర్లా. మరి నీ జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? ఏడి విలాప వాక్యాలు 2:11 ఏమన్నట్టాడు? 12లో ఇర్మియా తర్వాత ఉంటుంది చూడనా? ఇర్మియా ముందా? ఇర్మియా తర్వాత చదువు. 2:14 చదువు. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా నీకంటే ముందులో ఉన్నటువంటి సేవకులు వాళ్ళన్ని వ్యర్థ దర్శనాలు చూసి వ్యర్థమైన కళలు పొంది
నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై నువ్వు చెరలోకి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి నీ చేయలేదు. పాపాన్ని గురించి, నీ బలహీనత గురించి నువ్వు విడుదల ఎలా పొందాలో చెప్పడం. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దైవజనుల దగ్గర వ్యర్థమైన ఉపదేశాలు పొందిన వారైరి. పొందిన వారై ఉన్నారు. వాళ్ళ పైన నాయకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వ్యర్థమైన ఉపదేశాలు పొంది ఒళ్ళు చూసుకుంటూ ఫోటోలు చూసుకుంటూ ముడుచుకోవడమే సరిపోద్ది. ఇక త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవ తప్పించు దర్శనములు చూసిన వారైరి. త్రోవను వెలువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. నిన్ను చూసి చప్పట్లు కొడతారు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు స్వర్ణ భూనివాసులకు ఆనందకరమైన నగరమనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. చూసానా, గేలి చేసి తల తిప్పుతారంట. ఏమోలేండి, నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఎంతటి భయంకరమైన గర్వాంధులైపోయారు చూడండి. ఇక వీడు పట్టిందే కుందేలు 4 కాళ్ళు అంటాడు అంతే. వీళ్ళంతా శాస్త్రులు పరిచయలే. మళ్ళీ దేవుని జీవగ్రంథం ఎరిగినోళ్ళే వీళ్ళంతా. ఏమండి, వాక్యం అనే అర్థంలో మన బతుకంతా కనపడతలేదండి. ఎవడు తప్పించుకుంటాడండి? నేనైనా నువ్వైనా ఎవడు తప్పించుకుంటాడు చెప్పండి? ఏమో. యాకోబు పత్రిక 3:13 కూడా చదువునానా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలిగిన వాడై తన యోగ్య ప్రవర్తన వలన, తన యోగ్యమైనటువంటి ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. తన క్రియలను కనపరచాలి. వాక్యానుసారమైనటువంటి దేవుడు కోరుకున్న క్రియలను కనపరచాలి కదా. చెప్పండి, మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై యోగ్యమైన ప్రవర్తన అంటే అర్థం ఏంటి? దేవుడు కోరుకున్న ప్రవర్తన కనపరచవలను కదా. ఈ సంఘాన్ని ఎట్టాన్ని పెడతాడు శుభ్రంగా. వీళ్ళు సంఘ పిల్లలు వేసిన కానుకలు తీసుకొని వీడు ఆస్తులు పాస్తులు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని పిల్లల పేర్ల మీద ఆస్తులను సంపాదించుకొని వర్దిల్తూ ఉంటాడు. వీడేమంటాడు తెలిసిన, ఈ లోకంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి. వీడు అపోస్తులు ఎట్ట బతికాడో వీడు చెప్పడం. ఎందుకని? అపోస్తులు ఎట్ట బతికారని చెబితే అపోస్తులు బతికినట్టు బతకాలిగా. ఇప్పుడు అపోస్తులు ఎట్ట బతికారు? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి వాటిని సంఘములో బలహీనులైన వారికి, పేదవాళ్ళకి పంచిపెట్టేశారు. వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, వాళ్ళ పేరు మీద ఆస్తులు పాస్తులు ఏది సంపాదించుకోవాలా. తినటానికి జానడు ముద్ద, ఒక పొట్టకు ఒక ముద్ద కూతి ముద్ద సరిపోదండి. కొంచెం వస్త్రాలు, ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి కొంచెం వస్త్రం సరిపోదు. వీడికి పేరు గొప్ప. చూసారా, నన్ను దేవుడట, వీడు వస్తువుల్లో దేవుడట ఆశీర్వదించాడో చెప్తాడు. కారుల్లో, వస్తువుల్లో, టేకు తలుపుల్లో, గ్రానైట్ రాళ్లలో, వీడు భక్తి అంతా రాళ్లలో, వస్తువుల్లో చూపిస్తాడు. దేవుడు కోరుకున్న జీవితంలో చూపించలేడు. వీడే నంబర్ 1 కిలాడి దొంగలు. అర్థమవుతుందండి? ఇదే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఇప్పుడు దీనుడు అంటే అర్థం ఏంటి? దీనత్వం అంటే అర్థం ఏంటండి? అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బతకటం అంటే. ఈ రోజున సేవకులు పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదివి మా అంత మనగడవుడు లేడు అనుకుంటున్నారు. లోక జ్ఞానం, దేవుని చేత శపించబడిన లోక జ్ఞానాన్ని సంపాదించుకొని వ్యభిచారులై పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు వరగదీసేది ఏంటంటే వ్యభిచారులై మోసగాళ్ళై తిరుగుతూ ఉంటారు రోడ్లు ఎమ్మటే. వీడు దేవుని వాక్యాన్ని బైబిల్ పెట్టుకొని నటిస్తూ వాక్యం చెప్తాడు. ఎందుకని? వీడు ఆ సంఘం ఇచ్చిన కానుకలన్నీ తీసుకెళ్లి లోక జ్ఞానాన్ని సంపాదించుకొని పెరిగి వస్తారు. మళ్ళీ ఈడే నెక్స్ట్ పాస్టర్ అవుతారు, కుటుంబ వారసత్వపు పాస్టర్లు. దేవుడు కోరుకున్న జీవితం ఉందో లేదో వీడికి అనవసరం.
వీళ్ళ తర్వాత ఇక్కడ సంఘాన్ని నడిపించడానికి వాళ్ళ పిల్లలే. వారసత్వపు సేవ కాదు ఇది. తెలీదు. ఏం చెప్తాం? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చదువున్నానా? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమై మనమందరం కూడా జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమై మనమందరము, నేను చెప్పినది ఏమనగా మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగు చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయను. ఒకడు తన కేమైనను తెలియనని అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకయు ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. గమనించారా? వీళ్ళు ఏం చేస్తారంటారండి, వాడికి తన జ్ఞానం అంతా కూడా నా అంతటోడు లేడని చెప్తాడండి. దేవుడు కోరుకున్న జ్ఞానంలో ఉండేవాడు ఎట్లుంటాడు తెలిసిన? అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టుగా ఉంటాడు. తన బ్రతుకులో చాలా మరుగైన జీవితం చేస్తాడు. ఎక్కడ తను తాను హెచ్చించుకోవటం, తను తాను ఫోటోలు, వీడియోలు, నా గొప్పతనం, తన కోటు సూటు. ఏమోనండి, నేను ఎవరికి ఏమి చెప్పలేకపోతున్నాను. ప్రకటన పుస్తకంలో కూడా 3 ఏళ్ళు ఏమంటాడు? మీరు బతుకున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును వేయవాడును సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. క్షమించు నాన్న. 3:17 చదువు. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకో. ఇప్పుడు చూడండి, భక్తిని మొత్తాన్ని ఎక్కడ చూపించాడంటే కారుల్లో, బంగ్లాల్లో, వస్తువుల్లో చూపిస్తాడండి. నువ్వు ఒక దిగంబరివి, నువ్వు ఒక గుడ్డోడివి, నీకు అసలు వాక్యం ఏమీ తెలీదు. స్పష్టంగా చెప్తుంది వాక్యం. ఈడు సేవ చేసి, ఈడు భక్తి చేసి ఏం చూపిస్తాడంటే ధనాన్ని సంపాదించుకోవడం చూపిస్తాడు. గమనించారండి? వీడు సేవ చేసిన తర్వాత దేవుడు నన్ను ఎంత దీవించాడు, ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చాడో చూడు అని సంఘాలకు చూపిస్తాడు. కానీ నీ కానుకేసినాడు పేదోడు, వాడు సిరిగిన చొక్కాలు వేసుకొని వాడు అక్కడే ఉంటాడు. ఎంత దారుణమైన బోధలో చూడండి. వీడికి అర్థం కాదు. వీడెవడో, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరం అయిపోయావు. కానీ నేను గొప్పోడిని, ధనవంతుడిని, నాకు సమృద్ధి దేవుడిచ్చాడని చెప్పుకుంటాడంట. నేను ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిపుటం వేయబడి బంగారమును నీ దేశంలో సిగ్గును కనబడినట్లుగా ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్ల నీ కన్నులకు కాటుకు నా యొద్దకు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. వీడికి ఎంత బుద్ధి చెప్పినా దేవుని వాక్యం అర్థం కాదు వీడికి. చూడండి ఎంత భయానకరమైన సేవలు జరుగుతున్నాయి ఈ రోజున భూమండలం మీద. చెప్పండి, ఇప్పటికీ 6 విషయాలు చెప్పానండి. 6 సంగతులు చెప్పాను. ఏమేమి సంగతులు చెప్పండి? 1, దేవుని వాక్యాన్ని నమ్మడు. 2, దేవుని వాక్యంలో ఉన్న పరిశుద్ధ దైవభక్తికి అనుకూలమైన పవిత్ర జీవితాన్ని నమ్మడు. 4వది, వీడు ఎలాగుంటే వీడికి అసలు ఏమీ తెలీదు. 5వది, వీడు ఎప్పుడు చూసినా వాగ్వాదాలు, కలహాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. 6వది, గర్వాంధుడైపోయి బ్రతుకుతాడు. 6 లక్షణాలు చెప్పా.
ఇవన్నీ గుర్తుపట్టండి. ఇవన్నీ అబద్ధ బోధకులను గుర్తుపట్టే లక్షణాలండి. ఒకవేళ నీకు తెలియపోతే, సంగమా, ఈ లక్షణాల గురించి నీకు తెలియపోతే మోసపోతావు, జాగ్రత్త. ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ గుర్తుపట్టి ప్రభు రాకడకు మనలందరినీ సిద్ధపరచడానికి దేవుడు తన కృపనిచ్చి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ రోజు రాత్రి అబద్ధ బోధకులను గుర్తుపట్టడానికి 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 3వ వచనం నుంచి 5 వచనాల్లో నాయనా 10 సంపూర్ణమైన అబద్ధ బోధకులను గుర్తుపట్టే లక్షణాలను మీరు బోధించారు నాయనా. నన్ను, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని, మా ఊరిని, ప్రజలను, సంఘాలను జ్ఞాపకం చేసుకొని నీ వాక్కును పంపి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అంత్య దినాల్లో మోసకరమైన దురాత్మల చేత మోసగించబడుతున్న ఈ దినాల్లో నాయనా అబద్ధ బోధకులు 10 లక్షణాలు కలిగి ఉంటారని, ఆ లక్షణాలు స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని దర్శిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగిన ప్రకారముగా అబద్ధ బోధకులను గుర్తించే ఆత్మ చేత మనలన్నీ నింపి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.